కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. కోట్లాది మంది జీవితాలను కకావికలం చేసింది. కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ దారుణ విలయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అవస్థలు పడ్డారు. ఆర్థికంగా చితికిపోయారు. ఇలా ఆర్థికంగా చితికిపోయిన ఓ వ్యక్తి తనకు పిల్లనిచ్చిన అత్త ఆస్తిపై కన్నేశాడు. ఆమె చనిపోయిన తర్వాతనే ఆమె పేరు మీద ఉన్న భూమి పంపకాలు జరుగుతుందని తెలిసిన అల్లుడు ఆమెను హత్య చేయాలని భావించాడు. తన స్నేహితుల సాయంతో ఆమెను తుదిముట్టించాడు. ఈ దారుణమంతా సీసీ కెమెరాలో రికార్డు కావడంతో అడ్డంగా దొరికిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఆస్తి కోసం సొంత అల్లుడే అత్తను చంపిన ఘటన కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాములమ్మ అనే వృద్ధురాలి హత్యకు ఆమె చిన్న అల్లుడు జీవన్ రెడ్డి కారణమని గజ్వేల్ ఏసీపీ నరసింహులు స్పష్టం చేశారు. శుక్రవారం 6వ తేదీ ఈ నెల ఈ సార్లవాడ గ్రామం ఆమ్లెప్టాపు తిమ్మక్కపల్లి విలేజ్ గుండపాక మండలంలో రామా ఎలియాస్ రాములమ్మ అని దాదాపు 60 సంవత్సరాల ఒక ఒంటరి మహిళ హత్య గావింపబడింది అనే సమాచారం పైన కుమ్మూరుపల్లి పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్టి కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా రకరకాల సమాచారం సేకరించిన అనంతరం ఈ హత్యకు ఆమె రెండవ అల్లుడైనటువంటి జీవన్ రెడ్డి మరియు మిగతా వ్యక్తుల సహకారంతో హత్య చేసినట్టు రుజువైంది. అందులో భాగంగా ఈరోజు 8 మంది టోటల్ అందులో ఇన్వాల్వ్ ఉన్నటువంటి అందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన రాములమ్మ రాజీవ్ రహదారి పక్కన హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తోంది. రాములమ్మకు 2 కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తెకు చానాళ్ల క్రితమే వివాహమై హైదరాబాద్లో నివాసం ఉంటోంది. రెండో కుమార్తె ములుగు మండలం తునికి బొల్లారం గ్రామానికి చెందినటువంటి జీవన్ రెడ్డితో వివాహం జరిపించారు. పెద్ద కుమార్తె జీవితం సాఫీగా కొనసాగుతుండగా రెండో కుమార్తె జీవితం సాఫీగా సాగడం లేదు. రెండో అల్లుడు జీవన్ రెడ్డి ఆర్థిక పరిస్థితి కరోనా తర్వాత మరింత కుదేలైంది. దీంతో జీవన్ రెడ్డి చూపు అత్త ఆస్తిపై పడింది. 3 ఎకరాల భూమిని 2 కుమార్తెలకు పంచాలని ఒత్తిడి చేశాడు. దీనికి రాములమ్మ అంగీకరించలేదు. తాను చనిపోయిన తర్వాతనే భూమి పంపకాలు జరుగుతాయని స్పష్టం చేసింది. దీంతో అత్తను హతమార్చాలని చిన్న అల్లుడు జీవన్ రెడ్డి ప్లాన్ చేశాడు. తన స్నేహితులతో కలిసి మర్డర్ ప్లాన్ చేశాడు. అత్త ఇంట్లో ఉండగా ఇంటికి నిప్పంటించాడు. ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. చావు నుంచి తప్పించుకున్న అత్త రాములమ్మ ఇంటికి సీసీటీవీ కెమెరాలను అమర్చి ఏర్పాటు చేసుకుంది. ఈ కేసు యొక్క వివరాలు ఏమనగా, ఈ రాములమ్మ సార్లపల్లిలో రోడ్డు పైన హోటల్ పెట్టుకొని జీవనం సాగిస్తుంది. ఈమెకు 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె హైదరాబాద్ లో ఉంటుంది, పెళ్లి అయిపోయింది. రెండవ కుమార్తెను ఈ ములుగు మండలం తునికిబొల్లారకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కరోనా సమయంలో ఈ రెండవ అల్లుడు ప్రైవేట్ జాబ్ చేస్తుండే. ఆ జాబ్ పోయినందుకు కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి. అప్పటి నుంచి డబ్బులు కావాలని వాళ్ళ అత్త దగ్గర ఒత్తిడి చేస్తున్నారు. ఆమె చిన్న మొత్తం సప్లై చేస్తూ ఉంది. ఆమెకు 3 ఎకరాల ల్యాండ్ కూడా ఉంది. ఆ ల్యాండ్ మాకు పంచిచ్చినట్టయితే 2 బిడ్డలే, కొడుకు లేరు కాబట్టి అమ్ముకుందామని ఇతను ప్లాన్ చేసినాడు. ఆమె అందుకు నిరాకరించి నేను బతికినంత వరకు ఇవ్వనని చెప్పడం జరిగింది. అతను ఈమె బతుకుంటే మనకు ఆ ల్యాండ్ రాదు అనే ఉద్దేశంతో ఒక ప్లాన్ చేసి గత 6 నెలల క్రితం మిగతా సలీం అనే అతనికి తెలిసిన వ్యక్తితో కలిపి ఆమె ఎట్లైనా హత్య చేయాలని 6 నెలల క్రితం ఇంటికి వచ్చేసి బ్యాక్ సైడ్ పెట్రోల్ పోసి మంట అంటించి ఇల్లు కాలిపోతే చనిపోతుందని వెళ్ళిపోవడం జరిగింది. అందులో సలీం మరియు సత్యనారాయణ, నరేష్ ముగ్గురిని తోలుకొని జీవన్ రెడ్డి వచ్చి ఆ రోజు ఇది పాల్పడినప్పుడు వాళ్ళకి అనుమానం రాలేదు. ఎవరో లారీ డ్రైవర్లు ఇట్లా వస్తుంటారు చేసిపోయినారు అనుకొని ఆ రోజు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ సీసీ కెమెరాలు పెట్టుకుంది ఆమె. ఓసారి హత్యా ప్రయత్నం బెడిసికొట్టడంతో జనవరి 6వ తేదీన మరోసారి పక్కా ప్లాన్తో వచ్చారు. దర్జాగా ఇంట్లోకి ప్రవేశించిన నిందితులు రాములమ్మ గొంతు నులిమి దిండు సాయంతో హత్య చేశారు.
ఆ తర్వాత ఆమెను మంచంపై పడుకోబెట్టి నిద్రిస్తున్నట్లు నమ్మించాలని చూశారు. సరిగ్గా అదే సమయంలో ఇంటి డోర్ ఎవరో తట్టడంతో నిందితులంతా భయపడి అక్కడి నుంచి పారిపోయారు. ఇంటి వెనుక భాగం నుంచి నిందితులంతా ఎస్కేప్ అయ్యారు. గతంలో ఇంటికి సీసీ కెమెరాలు పెట్టించిన కారణంగా నిందితుల కదలికలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. తదనంతరము గత 5వ తేదీ నాడు ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఒక రోజు ముందు మళ్ళీ జీవన్, సలీం, లక్ష్మణ్ ముగ్గురు కలిసి ఈమెను హత్య చేద్దామని వచ్చి వెయిట్ చేసినారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో వచ్చి వెయిట్ చేసినారు. అక్కడ టీ తాగేటోళ్ళు అందరూ వెయిట్ చేసుకుంటూ ఉంటారు. చాలా 45 మినిట్స్ వెయిట్ చేసినా వాళ్ళందరూ వెళ్ళలేదు. అందుకోసం 45 మినిట్స్ వెయిట్ చేసి ఈరోజు వీలు కాదని చెప్పేసి అతను మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ డే 6th రోజు హత్య జరిగిన రోజు సలీం ఫోన్ లిఫ్ట్ చేయకపోతే జీవన్ రెడ్డి, పాండు, మహేష్ అండ్ కృష్ణ వీళ్ళు నలుగురు వచ్చి 2 బైక్ల మీద మధ్యాహ్నం 3-3:30 ప్రాంతంలో ఆమె ఇంటికి చేరుకున్నారు. ముందు ఆమె చూడగానే వీళ్ళు అల్లుడు వచ్చిందని చెప్పేసి టీ ఇవ్వడం జరిగింది. ఇంట్లో పోయి కూర్చున్నారు ఇద్దరు. మిగతా ఇద్దరు ఈ మహేష్ అండ్ కృష్ణ బయట వెయిట్ చేసుకుంటూ కూర్చున్నారు. ఆమె మాటల్లో పెట్టి కొద్దిసేపు అయిన తర్వాత వీళ్ళు సైగ చేయగానే వీళ్ళు కూడా లోపలికి వెళ్ళి నలుగురు కలిసి ఆమె గొంతు నూలిపి ఆమె దిండు వేసి చంపేసినారు. చంపి మళ్ళీ మంచం మీద పడుకోబెట్టేసి దుప్పటి కప్పినారు. అంతలోనే అలా ఒక విలేజ్ వచ్చేసి డోర్ కొడుతూ ఉన్నారు. ఫ్రంట్ సైడ్ నుంచి డోర్ కొడుతుంటే వీళ్ళు భయపడి ఎవరో వచ్చినారని చెప్పేసి బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఆమె ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ 2 సైడ్లు కూడా సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఆ సీసీ కెమెరాలో పూర్తిగా ఈ వివరాలను కూడా రికార్డ్ కావడం జరిగింది. రాములమ్మ హత్యతో ప్రమేయం ఉన్న మొత్తం 8 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లుగా ఏసీపీ అన్నారు.